నేను ఇక్కడ పాటిగడ్డ నుంచి ఉండేవాడిని ఇంతకుముందు. గత 40 సంవత్సరాల నుంచి సాయిబాబా టెంపుల్కి వస్తున్నాను. ప్రతి గురువారం వస్తాను. ఇప్పుడు నేను అమీర్పేటకి షిఫ్ట్ అయినా కానీ ఇదే గుడికి వస్తాను. నేను ఇక్కడ అమీర్పేట నుంచి కూడా ఇక్కడికే సాయిబాబా నల్లగుట్ట గుడికే వస్తాను. ఇక్కడ నుంచి నాకు ప్రతి ఒక్కటి ఉద్యోగము, ఇల్లు అన్నీ నాకు సమకూరినాయి సాయిబాబా వల్లనే. చాలా థ్యాంక్స్. మాది మహబూబ్నగర్ డిస్టిక్. అయితే బాబా అంటే మాకు చాలా ఇది భక్తి. మేము 20 సంవత్సరాల నుంచి బాబాని నమ్ముకున్నాము. ప్రతి గురువారము మేము అభిషేకానికి పోతుంటాము. మేము అనుకున్నవన్నీ బాబా మాకు ఇస్తుంటాడు. బాబా అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. బాబా వల్ల మీ లైఫ్లో ఏదైనా విరాటి చెప్పండి. అద్భుతం అంటే మాకు ఆరోగ్యం బాగలేనప్పుడు బాబాని నమ్ముకున్నా. హాస్పిటల్ నుంచి నేను ఇంటికి మంచిగా తిరిగి వచ్చిన. నాకు బాబా అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మేము అభిషేకానికి వెళ్తుంటాము. ఆయన నమ్ముకునే మేము ఇంతవరకు వచ్చినాము. మాకు చిన్న ఉద్యోగం నుంచి పెద్దగా రిటైర్డ్ అయ్యే వరకు మాకు బాబాని మేము నమ్ముకున్నాము. బాబా చాలా మంచి చేస్తున్నారు మాకు. నమస్తే అండి, నేను తెలంగాణ సెక్రటేరియట్లో వర్క్ చేస్తాను. సో నేను చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి బాబాని నమ్ముతుంటాను. ఏ వర్క్ వచ్చినా కానీ జస్ట్ బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాను. ఇప్పుడు కూడా ఒక వర్క్ గురించి వచ్చాను. సో నాకు చాలా పనుల్లో కూడా కొంచెం లేట్ అయినా కానీ బాబాని బిలీవ్ చేస్తే 100% సక్సెస్ ఉంటుందండి. అసలు లక్కీలీ నేను అనుకోలేదు ఇక్కడ టెంపుల్ ఉన్న విషయం కూడా నాకు తెలీదు. ఒక ఇంపార్టెంట్ పని మీద మా హస్బెండ్ పని మీద వెళ్తున్నాను. సో బాబా కనిపిస్తే బాగుండు అనుకునే లోపే కనిపిస్తాడు. ఏ పనికి వెళ్ళినా నాకు బాబా ఏదైనా ఆయన ఖచ్చితంగా కనిపిస్తాడు. మొన్న కూడా జస్ట్ లెగ్ ఇంజూర్ అయింది, హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ కనిపిస్తాను. నేను చాలా అంటే చాలా బిలీవ్ చేస్తానండి. థ్యాంక్స్ లాట్. నా బాబా దయ వల్ల నా లైఫ్ ఇప్పటికీ సాఫీగా జరుగుతుంది. బాబాని నమ్ముకోండి, అంత ఫేర్గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా బాబాని మా మిస్సెస్ అంటే తన ఎక్కువ డివోటీ. తనకి కల్లో కూడా వస్తుంటారు. ఎవ్రీ కల్లోకి వచ్చి నాకు బాబా ఇలా చెప్పాడు, రేపు జరగబోయేది కూడా తనకి ముందే అంటే ఒక ఇండికేషన్ లాగా ఇస్తారు. సో తనతో పాటుగా నేను కూడా ఆబ్వియస్గా బాబా గుడికి వస్తుంటాం, షిరిడి కూడా వెళ్తుంటాం. కానీ బాబా సేవలను అంటే మనం అంటే ఇంకా జనాలకు అందరికీ తెలియజేయాలి. ఆయన మహిమలు ఏ రకంగా వస్తాయనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయన మనకు మంచి చేస్తుంటారు. సో మేము బాబా దయ వల్ల చాలా బాగున్నాం. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. విడియాల రాజేశ్వరరావు. నేను ప్రకాష్ నగర్ నుంచి ఆపోజిట్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి దగ్గర 60 సంవత్సరాల నుంచి వస్తున్నా. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు ఇక్కడ. బాబా మహత్యాలు చాలా జరిగినాయి. నాకు కూడా ప్రత్యేకంగా జరిగింది. పెద్ద యాక్సిడెంట్ 2006లో అయినప్పుడు కూడా 9 మంది చనిపోయిన ఆర్టీసీ బస్సులో. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ డిప్యూటీ మేనేజర్గా సిద్దిపేటలో బాబా దయ వల్ల ఇప్పుడు మీ ముందు నిలబడ్డా. మహత్యాలు చాలా జరిగాయి. మనశ్శాంతి ఉంటుంది ఇక్కడ. ప్రత్యేకంగా భక్తి భావన చాలా పెరిగి సాయిబాబా యొక్క భజన ఇక్కడ చాలా బాగుంటుంది. అయ్యగారుల ఆశీర్వాదము, హారతి చాలా బాగా అవుతుంది. ఇక్కడికి వస్తే మనశ్శాంతి అనేది ఉంటుంది. చాలా ప్రత్యేకంగా మనశ్శాంతి. 24 గంటల్లో కనీసం భగవంతుని బాబాకి ఒక అరగంట కానీ గంట స్పేర్ చేస్తే మనిషి జీవితం చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందని నా యొక్క ఇది. బిఫోర్ కాలేజ్ డేస్ నుంచి వస్తున్నాను ఇక్కడ. 50 ఏళ్ళు అయిపోయింది. మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఇది నల్లగుట్ట సాయిబాబా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ప్రత్యేకంగా చాలా మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్. బాబాకు ధన్యవాదాలు. జై సాయిరామ్. ఓం సాయిరామ్. మేము ఈ మందిరానికి కనీసం 30 సంవత్సరాల నుంచి వస్తుంటాము. మాకు సాయిబాబా సమాజం ఈ సంస్థ ఏదైతుందో చాలా మంచి వ్యవస్థలు చేస్తున్నారు. మేము ప్రతి గురువారం కూడా ఇక్కడికి వచ్చేసి దర్శనం తీసుకుంటాము. ఈ సాయిబాబా సమాజం అనే వాళ్ళు ఇది ఒక పెద్ద మంచి సంస్థ. వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అక్కడ షిరిడీలో కూడా సాయి నిలయం అని ఒక గెస్ట్ హౌస్ కట్టించారు. అక్కడ కూడా మేము ఒక రూమ్ కూడా తీసుకున్నాము. చాలా మందికి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ ది వెరీ గుడ్ ఫెసిలిటీస్ అట్ షిరిడి. నాట్ ఓన్లీ దట్, దిస్ సాయిబాబా సమాజం ఈజ్ డూయింగ్ సర్వీస్ టు ది ఓల్డ్ ఏజ్ పీపుల్.
They have also constructed one big old age home at Shamirpet and providing around about 100 people over there for regular old age people, providing food and everything. So really we are very happy. The Hamajami is doing a very good job. Not only that, they are also maintaining one mini hospital over here, clinic, providing all the services. We are very happy coming over here. And మాకు సాయిబాబా పైన చాలా నమ్మకం ఉంది. షీ ఈజ్ మై వైఫ్. షీ వుడ్ లైక్ టు. పేరు చెప్పండి. నా పేరు శమంతకమణి అండి. మేము ఎక్కువగా బాబాని నమ్ముతాము. షిరిడికి వీలైనప్పుడు వెళ్తాము. కాకపోతే ఇక్కడికి మా ఇల్లు దగ్గరే కాబట్టి ప్రతి గురువారం రావడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడికి వచ్చాక కొంచెం మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతుంది. వీళ్ళు అందించే సేవలు కూడా చాలా బాగున్నాయి. బాబా వల్ల మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్స్ అలా చాలా ఉంటాయండి. We cannot say one or two hours. ఒకటి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ లేదండి, ఏదైనా ఉంటే మనం మళ్ళీ మళ్ళీ వస్తున్నామంటే అది మన మనసులో స్పందన మాత్రమే. అది రావాలనిపిస్తుంది. కోరింది భగవంతుడు ఇస్తేనే కదా మనము. ఈయన దత్తాత్రేయుడన్నా మాకు చాలా గురి కాబట్టి, బాబా కూడా అవతారమే కాబట్టి మేము నమ్ముతాము. వీలైనప్పుడు షిరిడి వెళ్తాము, లేకుంటే మాత్రం ఇక్కడికి తప్పకుండా వస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సాయిరామ్. జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటో చెప్పండి, ఏమైనా జరిగితే. నా పేరు రత్నప్రభ. మా పిల్లలకి ఎప్పుడు బాగాలేకున్నా ఒక 11 వారాలు వస్తాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాలండి. చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం. సుమారుగా ఒక 16-17 ఏళ్ళ నుంచి వస్తాం. రొట్టెలు కూర తీసుకొచ్చి ప్రతి వారం ఇక్కడ రొట్టెలు తీసుకొస్తాము, కర్రీ తెస్తాము, పంచుతాము. బాబా ప్రసాదం పంచుతాం. ఒక 11 గురువారాలు. అలా చేస్తే కోరికలు ఏమైనా తీరుతాయా? అంటే మీ కోరిన కోరిక ఏదైనా బాధ అదే మా పిల్లలకు, మా మనవరాళ్ళకి బాగాలేకుంటే మొక్కుకుంటాను అనమాట. 11 వారాలు పనిచేస్తాము, తగ్గిపోతాం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పోతుంది. ప్రసాదం బాబాకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రసాదం తెచ్చి జొన్న రొట్టెలు, వంకాయ కర్రీ తెచ్చి బాబాకి నైవేద్యం పెట్టి పంచుతాం అనమాట. మీ కష్టం తీరిన తర్వాత ముందే మొక్కుకుంటాము. ఆ లోపల తీరుతుంది. అలా చాలా మటుకు 99% తీరుతాయి. తీరదనే సమస్య లేదు. ఏదైనా పెద్ద ఇష్యూ ఏమైనా జరిగిందా మీ లైఫ్ లో? ఏం లేదు, ఎప్పుడు మా మనవరాళ్ళకే బాగుండిపోతే